అమ్మగారింటికి పో, అత్తగారింటికి పో టికెట్లే. ఓకే సార్. ఏమైనా తక్కువ ఉంటాయి. అప్పుడు జగనన్న ఇల్లు వచ్చింది స్థలం డబ్బులు ఏమన్నా అది యాదవ స్థలం తెలియదు వాళ్ళు ఇంటిలో. ఇప్పుడు కంప్యూటర్ లేకపోతే మీ పేరు మీకు ఇల్లు ఉన్నట్టు చూపిస్తుంది. భోజనం పెట్టారాడా ఎవరికి దగ్గర ఆన్లైన్ టికెట్ తెచ్చుకుంటే తీసుకో. డబ్బులు సంగటి కింద వాడండి. బిడ్డ దగ్గరికి పోయినావా? ఎవరికి గంటలు వస్తున్నాయా? మీరు చెప్పి 4000 వస్తాను. సిలిండర్లు వస్తున్నాయా? మంచినీళ్ళు బాగా వస్తున్నాయా? మంచినీళ్ళు బాగా వస్తున్నాయా? మంచినీళ్ళ సార్ ఇక్కడ పైపులు సార్ ఆ నుంచి తీసుకున్నాం కొలాయి పైపులు. లేకపోతే ఇబ్బంది అయితే మేము కొరోటంతా పడుకోవడానికి సార్ ఇక్కడ పైపు పెట్టండి సార్. ఎన్ని ఉన్నాయి ఇట్లా? ఇల్లు హాస్పిటల్ ఉన్నాయి. ఇవన్నీ అప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ లో వేసిందే ఇది 2014 నుంచి 19 మధ్య. ఈ లైన్ అంతా కూడా లేవా నీళ్లు? ఈ పైప్ లైన్ రన్ చేయిస్తాం. ఎన్ని కూడా ఇప్పుడు ఈ పక్క పైప్ లైన్ వేస్తే ఇప్పుడు మాకుంది. హాస్పిటల్ కూడా మళ్ళీ తీసుకుంటారు సార్, వాళ్ళకి ఎక్కువ ఖర్చు కదా. పెన్షన్ వస్తాను తల్లి. కాలువలందు బాగా శుభ్రంగా తీస్తాడారా? సమయంగా మీ ఆయనకు వస్తాను కాబట్టి నీకు రాలే. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? 2. చిన్నపిల్లలు ఎవరు? చదువుకునే పిల్లలు ఎవరు లేరా? మీ ఏం కావాలా అన్నీ వస్తాను. సిలిండర్లు ఇచ్చినారా? గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి. ఇలా వచ్చిన ఇల్లు వచ్చిందే ఇంతకుముందు. మరి ఎందుకు వేసుకోవాలి కదా, స్థలం ఇచ్చినారు కదా, మీరు పోయి వేసుకోవాలా? మళ్ళా పోయినా ఈ మధ్యన ఏమన్నా అట్లనే ఉందా? ఏమన్నా ఏం కట్టలే? అంతా తినేసారు డబ్బులు దొంగముడా కొడుకులు. చూద్దాంలేమ్మా, మళ్ళీ ఈ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నాము, ఏం చేయాలనేది ఆలోచిస్తాం. సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు హాస్పిటల్ నందు. భార్య భర్తనా? వస్తానులే, ఒక్కరికే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చనిపోయినాడు ఉన్నాడు. కొడుకు దగ్గర ఎందుకు లేరు మీరు? ఎందుకు? కొడుకు సాకాలి కదా మిమ్మల్ని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన సందర్భంగా మరి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే మనము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైతే మేము చేస్తామని ఎన్నికల ముందర ఒక మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో సూపర్ 6 మేనిఫెస్టో అనేది విడుదల చేయడం జరిగినప్పుడు ఈ ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అన్ని ఆదరాభిమానాల వలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వానికి కేవలము 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఇంత భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను ఇచ్చిన మరి కూటమి ప్రభుత్వానికి ఎన్నికల ముందర ఏమైతే చెప్పినామో వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. చెప్పిన ప్రతి వాగ్దానము కంప్లీట్ అయిపోయింది. మరి ఒకసారి ఇంకా చెప్పని వాగ్దానాలు కూడా కొన్ని చేయడం ఇవ్వడం ప్రజలకు అందించడం జరిగింది.
కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువయ్యేదానికి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల అవసరాలు ఇంకా ఏమి అవసరాలు ఉన్నాయి, ఏం తీర్చాలనే ఆలోచన కోసం మనం ప్రతి 45 రోజులు ఇంటింటికి పోయి మిమ్మల్ని అక్కడ కనుక్కొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోమని చెప్పింది జరిగింది. ఆ అభిప్రాయాల భాగంగానే మేము ఈ వార్డులో తిరుగుతున్నాము. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రకాల వాళ్లకు చేరినాయని, బస్సుల ప్రయాణం కానీ, సిలిండర్లు కానీ, పెన్షన్లు కానీ అన్నీ మాకు చేరినాయని సంతోషంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఏమైనా చేయాలనే దాని గురించి కూడా అడుగుతున్నాం. కానీ ఇప్పటికే సౌకర్యాలు బాగా ఉన్నాయి, ఇంకా ఏదైనా అవసరం ఉంటే మీరే ఆలోచించమని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరిగినది ఏమిటంటే 2019 నుంచి 24 వరకు ఉండబడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు పట్టణంలో పేదలకు 23,000 ఇళ్ళు ఇస్తామని భూములు కొనుగోలు చేయడం జరిగింది. ఆ 23,000 ఇళ్లను వాళ్ళు మామూలుగా కూర్చొని ఇల్లు ఇచ్చే పథకం ఎట్లుంటదంటే, తహసీల్దార్కు అప్లికేషన్ పెడితే తహసీల్దారు వాళ్ళ మనుషులను, తహసీల్దారు వాళ్ళు పోయి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, విలేజ్ ఆఫీసర్స్ అందరూ పోయి విచారించి వాళ్లకు ఇల్లు అవసరమా లేదా అని నిర్ణయించిన తర్వాత ఏదో ఒక 15 నెలలో 2,000 అవసరం ఉంటుంది. అయితే ఆ మాదిరిగా చేయకుండా మన మాజీ ఎమ్మెల్యే గారు ఎంతమందికి ఎక్కువ సంఖ్యలో ఇల్లు చూపిస్తే అన్ని ఎకరాల డబ్బుకు భూమి కొనవచ్చు. ఆయన ఏదో 15 లక్షల రూపాయలతో ఎకరాకు భూమి కొని 20 లక్షల రూపాయలతో ప్రభుత్వం దగ్గర తీసుకున్నారు. ఇంకా కొన్ని చోట్ల 20 లక్షలు 20 లక్షలకు కొని 40 లక్షల రూపాయలు చూపించి కూడా తీసుకోవడం జరిగింది. ఈ మాదిరిగా 23,000 ఇళ్ళు పొద్దుటూరు పట్టణం పుట్టిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 1,500 సంవత్సరాల నుంచి పొద్దుటూరు పట్టణం పుట్టిన తర్వాత 37,000 ఇళ్ళు ఉన్నాయి. ఆ 37,000 ఇళ్ళు ఉన్న ఇంత పెద్ద పట్టణం మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ప్రతి సంవత్సరం మేము ఇల్లు ఇస్తా రావడం జరిగింది. ఒక్క జగనన్న ప్రభుత్వానికి వచ్చినప్పుడు 2019 నుంచి 24,000 వరకే 23,000 ఇళ్ళు ప్రజలకు అవసరమని భూములు కొనుగోలు చేసినారు, అప్లికేషన్లు పెట్టి. అందరి పేర్లు మేము ఇప్పుడు వస్తా అంటే వాళ్ళకు సొంత ఇల్లు లేదు. కానీ అక్కడ పోయి జగనన్న కాలనీలో చూస్తుంటే వాళ్ళకి ఇల్లు కట్టలే. ఇళ్ళ దగ్గర 35,000 వాళ్ళు మన సంఘాల నుంచి తీసుకున్నారు. ఆ మాదిరిగా ఇల్లు కట్టకుండా 1,80,000 రూపాయలు ప్రభుత్వం డబ్బు తీసేసినారు, 35,000 రూపాయలు ఇళ్ళ డబ్బు తీసినారు. అక్కడ పోయి చూస్తే మొండిగోడలు ఉన్నాయి. ఈ మాదిరిగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు డబ్బు దోచుకునే దానికోసం 23,000 మందికి ఇల్లు అవసరమని చెప్పినాడు. పొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 37,000 ఉంటే 27,000 మంది ఇల్లు లేని ఉంటారా? ఎందుకంటే ఒక ఎకరా భూమి కొంటే ఆ ఎకరా మీద 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలకు రైతుకి ఇచ్చే డబ్బు కాక అదనంగా గవర్నమెంట్కు చెప్పి గవర్నమెంట్కు ఎక్కువ డబ్బు చూపించి రైతుకి ఇచ్చే డబ్బు కంటే మధ్య వచ్చిన 15-20 లక్షలు ఈయన తినేసేదానికోసం చేసినాడు. కాబట్టి దాదాపు పొద్దుటూరు పట్టణం మీద 400-500 ఇళ్లకు సంబంధించి 400 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. జగనన్న కాలనీకి పంపించి కాలనీలో ఒక్కడు లేడు. 3 కాలనీల్లో కలిసి ఒక మీనాపురం కాలనీలో ఒక 50 మంది ఉన్నారు, చిన్నశెట్టిపల్లి కాలనీలో ఒక 55 మంది ఉన్నారు, ఈ రామేశ్వరం కాలనీలో ఒక్కడు దిక్కు కూడా లేరు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం డబ్బు లూటికొట్టి తినేసేదానికి మాజీ ఎమ్మెల్యే పనిన పథకంలో 23,000 ఇళ్లకు అవసరమని చెప్పి ప్రతి ఎకరా మీద 15 లక్షలు, 20 లక్షల రూపాయలు తీసుకొని 400 ఎకరాల భూములు కొనేసి కాబట్టి మాదిరిగా దోపిడీ చేసినారు. ఈ దోపిడీ ప్రభుత్వం ప్రజలందరూ గమనించి తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చేటట్టు చేసింది. కాబట్టి కూటమి ప్రభుత్వం మళ్ళా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళ కళలు అయిపోతాయి. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.